ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కసరత్తు ముమ్మరం చేసింది ప్రభుత్వం. వచ్చే బడ్జెట్లో 6 గ్యారెంటీలకు నిధుల కేటాయింపుపై అధికారులతో డిస్కస్ చేశారు ముఖ్యమంత్రి. అటు కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్లో నిధుల అలాట్మెంట్పై చర్చించారు. అన్ని పథకాలకు కలిపి ఏటా 90,000 కోట్ల వరకు అవసరమవుతాయని అంటున్నారు అధికారులు. 6 గ్యారెంటీల అమలుపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఎంత మేరకు నిధులు అవసరమవుతాయనే దానిపై ఒక అంచనాకు వచ్చింది సర్కార్. ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి చేస్తున్న ప్రభుత్వం అందులో 5 గ్యారెంటీలకు ఎంతమంది అప్లై చేసుకున్నారనే వివరాలను సెపరేట్ చేస్తోంది. దీంతో ఎంతమందికి ఏ గ్యారెంటీని అమలు చేయాల్సి వస్తుంది, అందుకోసం ఏడాదికి ఎన్ని నిధులు అవసరమవుతాయనే దానిపై క్లారిటీ రానుంది. గ్యారెంటీల అమలుకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుండటంతో ఎంతమంది లబ్ధిదారులు ఉంటారనే దానిపైన స్పష్టత వచ్చింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతమంది అప్లై చేసుకున్నారనే వివరాలు కూడా తెలియడంతో బడ్జెట్ లో పథకాల అమలుకు ఎన్ని నిధులు కేటాయించాలనే దానిపై ప్రాథమికంగా అంచనాలు సిద్ధం చేశారు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల మేరకు 5 గ్యారెంటీల అమలుకు 90,000 కోట్లు అవసరం కానున్నాయి. వీటికి అదనంగా యువ వికాసం పథకానికి నిధులు కేటాయించాల్సి ఉంది. ఆరు గ్యారెంటీలకు నిధుల కేటాయింపులు తగ్గకూడదని అధికారులకు రాష్ట్ర సర్కార్ ఇప్పటికే స్పష్టం చేసింది. అర్హులకు పథకాలు అమలు చేసేలా బడ్జెట్ అంచనాలు రూపొందించాలని ఆదేశించింది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. దీనికి 10,000 కోట్ల రూపాయలు ఉచిత బస్సు ప్రయాణానికి ఏటా 2,500 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. 500కే గ్యాస్ సిలిండర్ అందించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న వినియోగాన్ని బట్టి లబ్ధిదారులకు ఏటా సగటున 6 నుంచి 7 సిలిండర్లు 500కు ఇస్తే ప్రభుత్వంపై 3,500 కోట్ల మేర భారం పడనుంది. ఈ లెక్కల ప్రకారం బడ్జెట్ లో కేటాయింపులు చేయనున్నారు. రైతు భరోసా పథకం కింద ఏటా ఎకరాకు పెట్టుబడి సాయం కింద 15,000 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ లెక్కన దీనికి 22,000 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. జాబ్ కార్డున్న వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయల చొప్పున ఇవ్వాలంటే 7,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని లెక్కగట్టారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 5 లక్షల ఆర్థిక సాయం చేయాల్సి ఉంది. దీనికి 15,000 కోట్లు కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తామని ప్రకటించారు. దీనికి 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు కావాలని అంచనా వేస్తున్నారు. చేయూత పథకం కింద ఇవ్వాల్సిన పెన్షన్లు గతంతో పోలిస్తే డబుల్ అయ్యాయి. ఈ లెక్కన వీటికి 20,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక యువ వికాసం గ్యారంటీ అమలు కోసం 2,000 కోట్ల రూపాయల నుంచి 3,000 కోట్ల మేర కేటాయింపులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజాపాలనలో భాగంగా గ్యారంటీల అమలు కోసం రాష్ట్ర సర్కార్ అప్లికేషన్లు తీసుకోగా 1 కోటి దరఖాస్తులొచ్చాయి. పథకాల అమలుకు ప్రభుత్వం రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 91 లక్షల రేషన్ కార్డులున్నాయి. కొత్త కార్డులు ఇస్తే ఇంకో 10 నుంచి 15 లక్షలు పెరగనున్నాయి. దీంతో ప్రభుత్వం 1 కోటి కార్డులు లెక్క కడుతోంది. దీంతో వివిధ స్కీంల అమలు కోసం 1 కోటి సంఖ్యను ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది. దీని ఆధారంగానే నిధుల కేటాయింపు చేయనుంది. గ్యాస్ సిలిండర్ విషయానికొస్తే రేషన్ కార్డు ఉన్న వాళ్లకే ఇవ్వనుంది. 1 కోటి మంది లబ్ధిదారులకు ఏటా 6 నుంచి 7 సిలిండర్లు ఇస్తే మొత్తం 6 నుంచి 7 కోట్ల సిలిండర్లు అవసరమవుతాయి. ఒక్కో దానికి యావరేజ్ గా 450 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ప్రభుత్వం చెల్లించనుంది. అంటే ఈ పథకం అమలుకు 3,500 కోట్లు అవసరమవుతాయి. రాష్ట్రంలో 1,82 లక్షల కరెంటు కనెక్షన్లున్నాయి. ఇందులో అగ్రికల్చరల్, ఇండస్ట్రీ, ఇతర కమర్షియల్ కనెక్షన్లు తీసేస్తే మిగిలినవి 1 కోటి వరకు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆ 1 కోటి కనెక్షన్లలో ఎంతమంది 200 యూనిట్ల లోపు కరెంటు వాడితే అంతమందికి చెందిన కరెంటు బిల్లులను ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుంది.